ఇథేరియం మనం ఇక్కడ చూస్తున్నాము $4,800 నుంచి వెళ్ళి $4,550. అంటే ఎన్ని డాలర్లు తక్కువ సార్? 800 300 అంటే $400 $300 పడిపోయింది. అంటే ₹40,000 పడిపోయింది. ఇది చూడండి సార్, మీరు ఇది వన్ డే క్యాండిల్ ఏ రోజు నుంచి వెళ్ళి పెరుగుతూ వెళ్ళింది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కింద ఇది ఇక్కడ చూస్తే 3వ తారీఖు నుంచి వెళ్ళి పెరుగుతూనే ఉంది, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అది 4,785 వరకు వెళ్ళింది. ఎంత? 4,785 వెళ్ళి అంటే ఎవరైనా ఇక్కడ ఏమనుకుంటారు సార్, ఇక అది తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది కనుక $5,000 వరకు కూడా 5,000 వరకు కూడా ఆల్ టైమ్ హై కూడా చూడండి సార్, ఇక్కడ ఆల్ టైమ్ హై అనుకుంటా. ఇది ఆల్రెడీ చూద్దాం ఒకసారి. సార్ ఆల్ టైమ్ హై ఇంకా క్రాస్ అవ్వలేదు. ఆల్ టైమ్ 4,879 4,789 కరెక్ట్, 89. సో అందరు అనుకున్నారు అంటే ఆల్ టైమ్ హై మళ్ళీ వెళ్తుంది అనుకున్నాం. ఇది మనం ఏమనుకున్నాం సార్, మనం అలా పైకి వెళ్తుంది కదా సార్, కంటిన్యూగా పైకి వెళ్తుంది కనుక మనం ఏమనుకున్నాము, ఇది ఆల్ టైమ్ హై దాటే అవకాశాలు ఉన్నాయనిపించింది. కానీ 4,786 వరకు కూడా వెళ్ళింది సార్. ఇంకొక మనం లైవ్లో చూసాం కనుక నేను చెప్తున్నాను, మనము ఇంక కొద్దిగా పైకి వెళ్తే 4,788, 86, 89, అక్కడ 86 దగ్గరలో, అంతే కదా సార్? ఒక సో $3-4 నేనేమనుకున్నానంటే ఆ టైంలో ఇది ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ హై రికార్డు ఈ రోజు అంటే ఈ రోజున ఇట్లా ఈ పెరుగుతూనే వస్తుంది కదా సార్. ఇది మనకు 8వ తారీఖు నుంచి వెళ్ళి 3వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి వెళ్ళి అంటే చూడండి, లాస్ట్ 12 days ఏదైతే గడిచిన 11 days ఉందో, సో హై పిచ్కే వెళ్తూ వచ్చింది. మధ్యలో 1-2 రోజులు అక్కడికక్కడ నిలబడ్డే తప్ప మళ్ళీ ఎప్పుడు కానీ హై పిచ్కే వెళ్ళింది. సో ఆల్ టైమ్ రికార్డ్ హై దాటిపోతా అనుకున్నా, కానీ దాటలేదు. సో నో ప్రాబ్లం ఎనీవే. సో ఏది ఏమైనా చూడండి సార్, క్రిప్టో అనేది అంటే హెచ్చు తగ్గులు అనేది ఈ విధంగా ఉంటాయి సార్. సో అందుకని చెప్పేసి మనము మరి క్రిప్టో కరెన్సీలో ఉన్నంతసేపు ఇవన్నీ తెలుసుకోవాలా, ఏంటి ఇంకా అనేది కంపల్సరీ తెలుసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఏ విధంగా ఆగస్టు 8వ తారీఖు నుంచి వెళ్ళి దాని యొక్క గ్రాఫ్ చూడండి. ఇక్కడ గ్రాఫ్ అంటే గ్రాఫ్ చూపించట్లేదు, ప్రిడిక్షన్ ఏ విధంగా ఉందో చూడండి సార్. ఒక్కొక్క రోజు ఏ విధంగా అంటే ఇది టోటల్గా. బట్ ఏంటంటే ఇది ఇలా వెళ్ళదు, కంటిన్యూస్గా వెళ్ళదు. ఏమవుతుందంటే బైనాన్స్లో కానీ వేరే ఎక్స్చేంజ్లో కానీ మనం సరిగ్గా చూడగలం. ఇక్కడనేమో మనకు సమ్మరీ చూపిస్తుంది. సమ్మరీ అంటే ఏ రోజు ఎంత ఇంకా అనేది. బట్ ఇదేంటంటే 1 hour లేకపోతే 15 నిమిషాలకు పడిపోవడం, లేవడము, సో మరి 4 గంటలకు పడిపోవడం, లేవడం, ఇలా 4 hours ఈ విధంగా ఇది రన్ అవుతుంది అనమాట. అంటే ట్రేడ్ చేసుకుంటూ ఈ విధంగా దీన్ని చూసుకుంటూ రేపు పొద్దున మన పీవీసీ మెట్ వచ్చినాక కూడా అలాగే ఉంటుంది సార్. ఎందుకంటే పీవీసీ మెట్ అనేది కూడా ఇందులోకి వచ్చిన తర్వాత అది కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? దాన్ని కూడా ఆ విధంగానే మనము చూసుకుంటూ మరి ఏమంటుంది దాన్ని చేసుకుంటారు. ఓకే. అలాగే నిన్న మొత్తం గ్రీన్ కలర్ ఉండే XRP నిన్న మనం చూసాం, మనం రోజు చూస్తున్నాం దీన్ని. ఓకే, ఇది కూడా ఏ విధంగా జరిగింది చూడండి. ఈరోజు పెద్ద క్యాండిల్ వచ్చేసింది చూడండి సార్, పెద్ద క్యాండిల్ వచ్చేసింది కిందికి. అయినా కూడా ఏంటంటే నిన్న మొన్న అనుకున్నాం మనం ఇది $30, $40 వెళ్తే $20 వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఇలా అంటే ఇలా కూడా జరుగుతుంది. బట్ ఇలా జరిగినప్పుడు అంటే ఇందులో ఒకటి క్రిప్టో కరెన్సీలో సెంటిమెంట్ ఉండకూడదు సార్. ఒకటి మెయిన్గా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రిప్టో కరెన్సీలో సెంటిమెంట్ ఉండకూడదు. మెయిన్ ఏంటంటే ఎందుకు అంటున్నాము, ఎప్పుడు ఏదైనా జరుగుతుంది అనమాట. ఇందులో దానికి రెడీ ఉండాలన్నమాట. సో అనుకోకుండా మీరు ఎక్కడో విని లక్షలు పెట్టుబడి పెడతారు. సో అనుకోకుండా తెల్లారి మరి ఇప్పుడు ఇందాక క్రిప్టో మనము ఏది బీటీసీని చూసాం, 12 లక్షలు 60 లక్షలకు పోయింది, మళ్ళీ 12 లక్షలకు రావడం ఏంటి, 12-13 లక్షలకు రావడం ఏంటి, మళ్ళీ మెల్లగా కొంచెం పాకుతూ మళ్ళీ 60 లక్షల వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తూ మరి ఆ 1 కోటి వరకు వెళ్ళడం ఏంటి.
ఆ కోటి తర్వాత మళ్ళీ కోటి 30 లక్షలు కూడా వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఒకే రోజు 7-8 లక్షలు పడిపోవడం ఏంటి. సో క్రిప్టో కరెన్సీలో ఇలాంటివి జరుగుతాయి. సో సెంటిమెంటల్గా ఉంటే మాత్రం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో, వెంకటేశ్వర గుర్తు చేశారు ఒకసారి మనకి. అవును ఇలా జరుగుతాయని చెప్పడం జరిగింది. సెంటిమెంట్ ఉంటే హార్ట్ అటాక్లు వస్తాయి, అంటే డిసీజ్ వస్తాయి, అంటే రోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. సెంటిమెంట్తో మన క్రిప్టో కరెన్సీలో పని చేయవు. సెంటిమెంట్ క్రిప్టో కరెన్సీలో పని చేయదు. హార్ట్ఫుల్గా ఫుల్ఫిల్గా అవుట్ రైట్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో జీత్ ఉంటుంది, మనం ఏమంటుంది దాన్ని పడిపోవడం ఉంటుంది, రెండు ఉంటాయి. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. సో ఇది కూడా నేను అనుకున్నాను అసలు ఈ 2-3 రోజులలో ఇది కూడా ఆల్ టైమ్ హై దాటుతుంది అనుకున్నాను. ఎందుకంటే 3.34 వరకు వెళ్ళింది. ఎందుకంటే మనం ఈ మధ్య న్యూస్ కూడా చూస్తున్నాము దీన్ని XRPకి సంబంధించింది. సో ఈరోజు అంటే ఇది యాక్చువల్ ఆల్ టైమ్ హై అనేది 3.841, బట్ 3.345 వరకు కూడా వెళ్ళింది. ఓకే, సో చూడండి సార్, ఇక్కడ మనం అనుకుంటూ ఉన్నాం కదా, నేను చూపిస్తూనే ఉన్నాను ఎన్ని రోజుల నుంచి. ఇక్కడ ఒకటి క్యాండిల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇక్కడ కింద ఏంటంటే ఇది ఏ రోజు సార్ ఇది క్యాండిల్, ఇది చూస్తే 3వ తారీఖు సార్. ఇది కూడా 3వ తారీఖు నాడు మనకి ఎంత ఉంది సార్, 2.7664లో ఓపెన్ అయ్యింది, హైకి వెళ్ళింది 2.9584, లో వచ్చింది 2.7463, క్లోజ్ అయింది మళ్ళీ దగ్గర దగ్గర $3 అంటే 2.95లో క్లోజ్ అయ్యింది, అంటే 94.945 అంటే. సో ఈ విధంగా అక్కడ క్లోజ్ అయ్యింది. అక్కడ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది మనము ఏది ఫ్యూచర్ ట్రేడింగ్ కాకుండా నార్మల్ ట్రేడింగ్లో అంటే స్పాట్ ట్రేడింగ్లో పెట్టుకున్న వాళ్ళకి కూడా 3.345 ఇచ్చింది. అంటే సపోజు 2.9 మీద మీరు తీసుకుంటే 3.35 వరకు కూడా వెళ్ళింది. చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకుంటే 3.345 మైనస్ 2.9లో మీరు తీసుకున్నా కూడా 3.345 మైనస్ 2.900 మైనస్ తీసుకుంటే అంటే ఒక్కొక్క దాన్ని ఏమిటో మనము $50 సంపాదించుకోవచ్చు. అంటే ఒకటే తీసుకోం కదా. సపోజ్ మీరు వీటిని 100 కొనుక్కొని పెట్టుకుంటే $50 మీకు ప్లస్ పాయింట్ అవుతుండే. ఎన్ని రోజులు, 3వ తారీఖు నుంచి వెళ్ళి 14వ తారీఖు వరకు, 3 నుంచి 14 ఎంత 12 డేస్. మనం రోజు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, అన్ని చూపిస్తున్నాం మనం ఇక్కడ. అంటే పబ్లిక్ ఈ విధంగా కూడా చేసుకుంటారు, ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పాం. సేఫ్ అండ్ సెక్యూర్లో చెప్పింది ఏంటంటే స్పాట్ ట్రేడింగ్ అంటారు దీన్ని. సేఫ్ అండ్ సెక్యూర్ని ఏమంటారు, స్పాట్ ట్రేడింగ్. స్పాట్ అంటే ఏంటి, మనము ఇప్పుడు సపోజ్ మనం PVC మీట కొనుక్కొని పెట్టుకున్నాం కొంచెం తక్కువ ఉన్నప్పుడు, సో రేట్ పెరిగినప్పుడు అమ్ముకుంటున్నాం, అలాంటిది అనమాట, దాన్నే స్పాట్ అంటే అలాంటిది అనమాట. సో ఇక్కడ మీరు 100 కొనుక్కొని పెట్టుకుంటేనేమో 100 కొనుక్కొని పెట్టుకుంటే $50 బెనిఫిట్ మీకు. 100 మరి కాయిన్స్ అంటే మరి దగ్గర దగ్గర 2.9 ఇంటూ 100, సో $290. ఓకే, $290 ఇంటూ, సో చీఫ్ రేట్ వేసుకుంటాం మనం. ఎప్పుడైనా చీఫ్ వేసుకోవద్దు కానీ చీఫ్ రేట్ వేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఓకే 27,240 పెట్టుబడి పెడితే ఈ గెలిచిన 11 రోజులల్లా 50 ఇంటూ వేసుకుంటే 4,500 మనం సంపాదిస్తారు. బట్ ఇక్కడ వేల్స్ అంటే మన పెద్దవాళ్ళు ఈ విధంగా బిజినెస్ చేస్తారు. మనం సింపుల్గా ఒక $300 మనం లెక్కేసాం ఇక్కడ, $300. బట్ వాళ్ళు 3,000 తర్వాత $30,000, $30,000 తర్వాత $3,00,000 ఈ విధంగా పెట్టుబడి చేస్తారు. సో మనం ఇక్కడ 4,500 సంపాదిస్తే వాళ్ళు 4,500,000 సంపాదిస్తారు. కొంతమంది 40,500,000 సంపాదిస్తారు. కొంతమంది ఆ తర్వాత మీరు ఆలోచించండి, నేను చెప్పను. 4,500, 4,00,000, ఇట్లా 40,500,000 ఈ రకంగా బిజినెస్ జరుగుతుంది సార్. సో మనం PVCతో పాటు అన్నీ ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే PVC టైప్ అప్డేట్లో ఉంది కనుక, అప్డేట్లో మనకి ఏం లేదు కనుక మనం ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాం. అలాగని చెప్పేసి మేము ఎవరిని డబ్బులు పెట్టించడానికి కాదు. ఎస్, ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నాం సార్, మాట్లాడండి సార్, వెల్కమ్. ఓకే, సో మ్యూట్ చేసుకున్నారు. ఎనీవే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది $3 ఉంది. సో అంచనా ప్రకారం ఇది త్వరలోనే మరి $20 వెళ్తా అన్నారు.
సో లిమిట్ $20. $20 పోతుంది అనుకుంటే $20 అంచనా వేసుకోవద్దు. నేను అడిగితే $5 మాత్రం పక్క చేరుకుంటుంది ఈ రోజు ఈ మధ్యలో. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక 100 తీసుకుని పెట్టుకుంటే, ఒక 100 XRP తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా, ఎంత అవుతుంది సార్? అంతే సేమ్ 300 అవుతుంది, అవునా? సో ఒక్కదాని ఏమంటే $2 సంపాదించుకుంటే 100 మన దగ్గర ఉండే $200 సంపాదించుకుంటాం. ఇది అంటే పబ్లిక్ అంటే మనము నార్మల్గా చెప్పడం జరుగుతుంది ఇది. బట్ ఇక నేను చెప్పానని కొనుక్కోవద్దు. ఎన్నోసార్లు చెప్తాను నేను ఇదే మాటని. నీకు నమ్మకం ఉండాలి, నీకు అవగాహన ఉండాలి, తర్వాత అది నీ ఇష్టం. అట్లా సో 5.100 వరకు కూడా ఇది వెళ్తుంది అనే అంచనాలు ఉన్నాయన్నమాట. $5 అయితే ఖచ్చితంగా మరి దాటుతాయి అన్నమాట ప్రెడిక్షన్ డేటా. ఓకేనా? సో ఇక్కడ చాలా కూడా మరి బులిష్ అనేది ప్రెడిక్షన్ ఇస్తున్నారనమాట. నా ప్రెడిక్షన్ ఏంటంటే, సో ఇది ఖచ్చితంగా $5 వెళ్తుందని. ఓకే, నేను సబ్మిట్ చేశాను, $5 వరకు వెళ్తుందని చెప్పేసి. సో ఇక్కడ ఏమంటున్నానంటే మినిమం 2.090, యావరేజ్ 8.97, మీడియం 3.296, మ్యాక్సిమం 2.756. యావరేజ్ పరంగా చూస్తే $8 వరకు వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ చెప్తుంది. ఓకే, సో బులిస్. సో నా అంచనా వచ్చేసి $5కు నేను ఇక్కడ ప్రిడిక్షన్ చేశాను. ఇక్కడ ఎవరో ఐచార్ అని చెప్పేసి $4.8 ప్రిడిక్షన్ చేశారు. సో ఇల్లు చూడొచ్చు ఇక్కడ మనం. ఓకే, ఎప్పుడు చేశారు? డిసెంబర్ 2021లోనే చేసి. ఓకే, జాయింట్. ఓకే, అది. సో మన ఒక ప్రిడిక్షన్ కూడా మనం ఇక్కడ ప్రిడిక్షన్ చేయవచ్చు అనమాట. ఓకేనా? సో నువ్వు ప్రిడిక్షన్ చేస్తేనే, ఇప్పుడు నేను పెట్టిన దానికంటే ఇక్కడ ఎందుకు కనబడలేదంటే, మీకు ఇందాక ఒకటి చెప్తాను. ఇక్కడ నేను మనం ఇందులోకి వెళ్ళినప్పుడు బ్లర్ వచ్చింది. ఎందుకు బ్లర్ వచ్చింది తెలుసు మీకు ఆ విషయం? ఓకే, సో ఈ విధంగా $2 ఇంక్రీజ్ అయినా కూడా అట్లా కూడా మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకు ఇప్పుడు చెప్పాలంటే ఇది బెటర్. నన్ను అడిగితే బీటీసీ ఎవరైనా కొనుక్కుంటే బెటర్. ఇప్పుడు తగ్గింది, మరి 1,17,00,000 పెట్టి కొందాం అనుకుంటే ఇక్కడ మనకి అంతా మన దగ్గర మనీ ఉండదు. అందుకని చెప్పేసి చిన్న చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా మీరు కూడా అంటే ఆల్రెడీ ఇందులో ఉన్నారు కనుక, సో మీరు కూడా చూడండి, ఇక్కడ ఇది ఆల్రెడీ ఇది $210 వరకు పైకి వెళ్ళింది. ఓకే, సో 209. ఎవరు రాజేష్ సార్, మీకు ఒక స్క్రీన్ షాట్ వాట్సాప్ లో పెట్టాను చూడండి. అంటే మీరు ఇచ్చిన ఆపర్చునిటీ మూలన ఈ రోజు అంటే మార్కెట్ మీరు అన్నారు కదా ఫ్లక్చువేషన్ అనేది జరిగేటప్పుడు నేను తీసుకున్న ప్రాఫిట్ ఈ రోజు. మీరు స్క్రీన్ షాట్ పెట్టాను, మీకు చూడండి. పర్లేదా? చూపించచ్చా ఇక్కడ? చూపించచ్చు, నో ప్రాబ్లం సార్. అది చూపించచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు పెట్టారు కదా, మళ్ళీ నేను అనుకోకుండా ఇక్కడ రివీల్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పి అందుకే మీ పర్మిషన్ అడిగా అనమాట. సో చూడండి సార్, ఎందుకంటే 100% ఎవరైతే యూటిలిటీ చేసుకుంటారో, వావ్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సార్. సార్ అంటే సార్ ఇది మీరు ఇచ్చిన ఆపర్చునిటీయే సార్. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ అనేది అంటే మీరు నేర్పించిన నాలెడ్జి, ఇప్పుడు మనకి సార్ నేర్పించిన నాలెడ్జి మూలనే అది ఒక ఎనాలిసిస్ ద్వారా నేను చేయగలిగాను. అది చూడండి మీరు. ఆల్రెడీ బీటీసీ అనేది మనకి పెరిగినప్పుడు అక్కడ నుంచి తగ్గుద్ది అని చెప్పేసి నేను పెట్టిన ప్రైజ్ మూలన నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది $60 సార్. ఓకే, $42 అనేది ప్రాఫిట్ తీసాను. $60తో మరి $42 తీసుకున్నారు. చూడండి సార్, మనం అనుకుంటాం కదంటే ఇక్కడ మనము ఇది ఇలాంటివి చేయాలి అంటే మన దగ్గర లక్షలు ఉండాలి లేదా 1,000 ఉండాలి, దగ్గర 56,000 60,000 అన్న ఉండాలి అనుకుంటాం కదా. సో చూడండి సార్, $60 అంటే మరి ఆ $60 వెంటనే చేశారంటే అలా కాదు. ఇప్పుడు సార్ చెప్పడం మీరు విన్నారు. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నేను మీటింగ్ వస్తున్నాను అంటే ఆ మాటలు అంతరార్థం చెప్తున్నాను మీకు. మీటింగ్ వస్తున్నాము, సో ఇక్కడ జరుగుతుంది, మనము ఇక్కడ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది, షార్ట్ కట్ నాలెడ్జ్ ఇస్తున్నాము. బట్ నేర్చుకునే వాళ్ళకేమో
వేరే ఫుల్ఫిల్ నాలెడ్జ్ ఇస్తున్నాం అక్కడ. బట్ ఇక్కడ ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే చూడండి సార్, షార్ట్ అవుతుందని చెప్పేసి మరి సారు ఇక్కడ షార్ట్ అంటే ఎస్హెచ్ఓటి బీటీసీ కింద చూడండి సార్, మీరు బీటీసీ యూఎస్డిటి కింద చూడండి సార్, దీని ఏమంటారు ఎస్హెచ్ఓఆర్టీ అంటే అర్థం ఏంటంటే, షార్ట్ అంటే అర్థం ఏంటంటే ఇది చూడండి కింద ఎంట్రీ ప్రైజ్ అంటే ఏంటిది, ఇది $121.429 ఉన్న సమయంలో సార్ ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయ్యి ఏం చేశారు, ఇది తన ప్రెడిక్షన్ ఏంటంటే, తన అంచనా ఏంటంటే ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి తగ్గుతుంది అని పెట్టాడు. ఏమని పెట్టాడు, షార్ట్ అంటే ఏంటి తెలుసా మీ అందరికీ, చూసుకోండి ఇక్కడ షార్ట్ ఎస్హెచ్ఓఆర్టీ. షార్ట్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ నుంచి వెళ్ళి తగ్గుతుంది అని పెట్టాడు. తగ్గుతుందని పెట్టిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ ఇక్కడ పక్కన చూడండి సార్, ఇక్కడ తను పెట్టిన డాలర్ మీదకి వెళ్ళి తను ఎంత ఎక్స్ పెట్టుకున్నాడో ఆ తర్వాత విషయం. సో $42 ఇక్కడ ప్లస్ అవుతుంది, తను కనబడుతుంది, లైవ్ లో ఉంటాడు. ఇక్కడ అది చూడండి 1,21,429 నుంచి తగ్గుతుందని పెట్టిన తర్వాత తన ప్రెడిక్షన్ కరెక్ట్ అయ్యి తగ్గుతూ వస్తుంది. రాగానే సార్కి వచ్చేసి అక్కడ $42 చూపిస్తుంది, ఇక్కడనేమో మరి 1,18,953 వరకు వచ్చింది. ఇంకా కూడా తగ్గింది. బట్ సార్ ఏమో ఆలోచించారు, ఒక్కోసారి మన ప్రెడిక్షన్ రాంగ్ అయితే, సో ఇక్కడ దాకా వచ్చింది ఈ 118,953 అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సార్, ఈసారి క్లోజ్ చేయకపోతే ఈ 42 వచ్చేసి 41, 40, 39, 38, 30, 20, 20 మళ్ళీ కూడా 1,21,000 వరకు వెళ్తే ఏమైందంటే ఈ వచ్చిన లాస్ అనేది వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ అనేది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అందుకని సార్ ఏం చేశారు, ఇక్కడ తన ప్రిడిక్షన్ ఓకే ఇప్పటివరకు అయితే కరెక్ట్ వచ్చింది, నేను పెట్టింది తక్కువ డాలర్ కదా, $60 కదా, సో 42 అంటే ఇప్పుడు నాకు $100 అయింది ఆల్రెడీ అని చెప్పేసి సార్ ఇక్కడ 118,953 కాగానే తన యొక్క ట్రేడ్ ని క్లోజ్ చేశాడు. కరెక్టా సార్ నేను చెప్పింది? కరెక్ట్ సార్. అంటే నేను ఆల్రెడీ అప్పుడే సార్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంట్రీ అయినప్పుడే నేను ఆల్రెడీ నాకు ఇంత ప్రాఫిట్ కావాలని నేను అక్కడ చెక్ చేసి పెట్టుకున్నాను సార్. నేను చూడలేదు అది ఆటోమేటిక్, నేను చూడలేదు. చూస్తే ఇలా జరుగుతుంది మీకు. అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉంటాను మీ అందరికి కూడా, ఏమనంటే మన నిద్రపోయినా కూడా మన అంచనా మాత్రం కరెక్ట్ అయితే, కరెక్ట్ గా నీకు ఉంటే గనక మన నువ్వు లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే మరి నెట్వర్క్ ఆఫ్ చేసినా కూడా ఏం పర్లేదు. సార్ ఏం చేశారంటే ఇక్కడ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇక సార్ ఏం చేశారంటే 1.21 అంటే 1,21,429 ఉన్నప్పుడు ఎంట్రీ అయ్యి సో తను ఇక తన అంచనా ప్రకారం ఏమనుకున్నాడంటే ఇది 1,18,000 లేదా 19,000 వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తన ఇన్ని రోజులు నేర్చుకున్న ఆలోచనను బట్టి సో 1,18,093 వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అవ్వాలి అంటే అప్పటికి నాకు $42 వస్తాయి. అంటే అక్కడ ఎప్పుడైతే ఈ అమౌంట్ ఎంటర్ చేస్తాడో అప్పుడు అక్కడ నీకు డాలర్లు ఎన్ని ప్లస్ అవుతాయనేది కూడా ఇది చూపిస్తాయి అనమాట. ఇది చూపిస్తుంది అలా చూపించి అలా నువ్వు ఎంట్రీ చేసావు కదా, కన్ఫర్మ్ ఎప్పుడైతే చేస్తావో అక్కడ కూర్చుంటది. ఇక సారు చూసారా లేదా అదంతా ఉండదు. ఇక ఏమవుతుందంటే 1,18,953 పెట్టాడు కదా, ఇది రాగానే అది క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయి తనకు $42 ప్లస్ అవుతుంది. అర్థమైందా మీ అందరికీ? ఒకవేళ మరి సారు ఇక్కడ 1,18,940 వరకు వెళ్ళి కూడా మళ్ళీ కింద పడిపోయింది అనుకో, సార్ చూడట్లేదు అనుకోండి. ఒకవేళ 1,18,950 దాకా కూడా వచ్చింది, 53 కాదు 52 దాటింది, 53 టచ్ చేయలేదు, 53.30 పెట్టాడు కదా, 52.5 వచ్చి సార్ చూడట్లేదు కదా, 1,18,952 వరకు వచ్చి అది పడితే గినక కిందికి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, ఇప్పటిదాకా వచ్చింది పడింది మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, సార్ ఇది లాస్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ ఇక్కడ. సో సార్కి ఏంటంటే ఈ అంచనా అనేది తన ప్రెడిక్షన్ అనేది 100% కరెక్ట్ ఉంది కనుక ఈ సమయంలో సార్ నాకు ఇది అనేది సెట్ చేసి పెట్టారు. సో కంగ్రాచులేషన్ సార్, మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే మీరు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే $60 $42 మనీ అర్న్ చేశారు. చూడండి సార్, 60 × 95 వేసుకున్నా కూడా సో 5,700 రూపాయలతో మీరు $42 ఎర్న్ చేస్తారు. సో వేసుకుంటే కూడా మరి 4,000కి అంటే 5,000 రూపీస్ పెట్టి 4,000 రూపీస్ ఎర్న్ చేశారు. సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది ఏదైనా సరే ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది కూడా చెప్పాలనుకున్నాను. ఇది ఎస్ సార్, ఇది మరి సార్కు ఇలా చెప్పి
అలా వచ్చిందా అంటే కాదు. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఫాలో చేశారనమాట. ఫాలో అంటే ఏంటంటే కంటిన్యూస్గా చెప్పేదాన్ని దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ, సో ఎవ్రీడే మరి ఎలా చేయాలా ఏం కథ పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే చేస్తున్నారు. లేకపోతే ఇది రాదు మీకు. మై కరెక్ట్ సార్? సో ఒట్టటిగా నచ్చింది కాదు కదా సార్ అది. ఎందుకంటే మీరు ఎంత అంతకుముందు ఎంత మీరు అబ్జర్వేషన్లో ఉంటే కనుక ఇది మీరు ఈ రకంగా తీసుకోగలుగుతున్నారు. మై పార్ట్నర్స్, అందుకని చెప్పేసి ఏది కూడా ఈజీ కాదు సార్. సో చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ లేదా జిమ్ కానీ మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన బాడీ అనేది ఒక రకంగా తయారవుతుంది. సో ఒక రకంగా తయారవ్వాలంటే మనము జిమ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనము ఒక్కొక్కరిని చూస్తే అరే కండలు తిరిగి ఇలా ఉంటారు. సో ఈజీగా 100 కిలోలని ఒక చేత్తో వాళ్ళు లేపగలుగుతారు. సో అది మనం అనుకోవచ్చు 3 నెలలు వచ్చిందా, 4 నెలలు వచ్చిందా, కాదు. సంవత్సరంలో వచ్చిందంటే అది కూడా కాదు. దానికి దగ్గర దగ్గర సార్ 3 to 5 years పడుతుంది. అంటే మనం ఆలోచించాలా, మన బాడీ ఆ విధంగా తయారవ్వాలి అంటే మరి దగ్గర దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు కష్టపడాలా. అది కూడా కంటిన్యూస్గా కష్టపడాలా. కష్టం అంటే అర్థం ఏంటి సార్? నువ్వు మధ్యలో వెళ్ళావు, ఒక నెల వెళ్ళావు, మళ్ళీ 10 రోజులు ఆపేసావు, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ నీకు బాడీ పెయిన్స్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఉన్న బాడీ పోతుంది, అట్లా అవుతుంది. దాని తర్వాత డైట్ మెయింటైన్ చేయాలా. సో కంటిన్యూస్ చేస్తేనే నీకు ఒక ఆకారం కొద్ది స్టార్ట్ అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ఆకారం తయారవుతుంది కంటిన్యూ వెళ్తే. ఇంకో నువ్వు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే నీకు ఆ బాడీ అనేది వస్తుంది. బట్ ఇక్కడ కూడా అంతే. మనం ఇప్పుడు సార్ ఈరోజు $42 సంపాదించిన రావచ్చు, రేపు పొద్దున అది 400 కూడా అవుతుంది. బట్ ఎలా అంటే దాన్ని కంటిన్యూ చేస్తే అవుతుంది. కంటిన్యూ చేసి నేర్చుకుంటూ వెళ్తే కానీ అవుతుంది. బట్ మళ్ళీ ఇక్కడ ఆగిపోతే సో మళ్ళీ ముందు నుంచి రావాలా. అంటే మనం ఇంతకుముందు మీటింగ్లో మనం చెప్పుకునే వాళ్ళం, ఒక్కోసారి 100 రోజులు మీటింగ్ అటెండ్ అవ్వాలి సార్ మీకు ఇక్కడ విషయాలు అర్థం కావాలన్నా ఏదైనా కూడా అర్థం కావాలంటే. సో మళ్ళీ మధ్యలో మిస్ చేసాం అనుకో, మనం ఏమనుకున్నాం, కంటిన్యూస్గా 60 రోజులు వచ్చావు, కంటిన్యూస్గా 80 రోజులు వచ్చావు, మళ్ళీ 2 రోజులు మిస్ చేసావు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి కౌంటింగ్ చేసుకోవాలి. ఈ 2 రోజులే కదా, నేను 102 రోజులు వస్తా అంటే రాదు. నీ బాడీలో మొత్తం చేంజ్ అయిపోతాయి. బాడీలో ఆర్గానిక్ నీకు ఏదైతే నువ్వు చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజెస్ అవుతాయి. సో ఇక్కడ కూడా మన మైండ్లో అవన్నీ కూడా చేంజెస్ వస్తాయి. సో కనుక ఏమవుతాయంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలా, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 100 రోజులు. సో ఏదైనా కూడా కంటిన్యూస్గా నువ్వు చేస్తే మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది చూడగలుగుతాము. సక్సెస్ అనేది మనకు వస్తుంది సార్. సో అప్పుడప్పుడు ఏదో దడప అంటే కుదరదు. ఓకేనా? సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైనా కూడా మనకు సక్సెస్ కావాలంటే లైఫ్లో కూడా అంతే కదా సార్, ఏదైనా కూడా సక్సెస్ కావాలంటే దాన్ని మనం కంటిన్యూస్గా ఉండాలి. సో ఏది ఈరోజు ఆల్ టైమ్ రికార్డ్ దాటింది ఏది చెప్పండి సార్? చూడండి సార్, ఇక్కడ బిఎన్బి ఆల్ టైమ్ రికార్డ్ అంటే $869 వరకు వెళ్ళింది. ఇది ఇప్పటి వరకు మరి అది దాటలేదు, ఈరోజే అది తాకింది. సో మళ్ళీ 868.67 దాటేంత వరకు కూడా ఇదే ఆల్ టైమ్ హై ఉంటుంది అనమాట. అర్థమవుతుంది సార్? ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఆల్ టైమ్ హై అనేది 868.67. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. సో ఏంటంటే అయినా ఎనీవే కంగ్రాచులేషన్ సార్. సో ఎందుకంటే మరి మామూలు విషయం కాదు. సో ఒక $60 మీరు చేసి దాన్ని ఈ రోజున ఈ విధంగా మీరు చేయడం అనేది గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే, నా ప్రెడిక్షన్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఇది ఏమనుకున్నానంటే 834 వరకు వెళ్తుందని చెప్పేసి నేను ప్రెడిక్షన్ చేయడం జరిగింది. సో చూడండి, నాకంటే ఇక్కడ హైకి వెళ్ళింది కనుక ఇక్కడ ఇది మీరు చూడండి బ్లర్ కనబడుతుంది. చూడండి బ్లర్గా ఇది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే నా ప్రెడిక్షన్ దాటిపోయింది. ఓకేనా? ఇప్పుడు నా ప్రెడిక్షన్ ఆల్రెడీ మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నాను. 870 చూడండి సార్, అన్ని ఓపెన్ అయ్యాయి. సో యావరేజ్ మీడియం 860, యావరేజ్ 865,
ఓకే. సో ఈ విధంగా మనకి మన ప్రిడిక్షన్ బట్టి మనకు కనబడుతుంది. సో మళ్ళీ ఇక్కడ కనబడాలి అంటే మన ప్రిడిక్షన్ దాటిన తర్వాతనే మళ్ళీ కనబడుతుంది ఇక్కడ. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సార్ చేసింది మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను ఇక్కడ ఎలా చేశాడు అనేది. ఓకే. దీన్ని మనం స్పాట్ ట్రేడింగ్ అంటాం. బట్ చేసింది ఇక్కడ కాదు. ఎగ్జాంపుల్ మీకు వేరే కాడ చూపిస్తాను నేను మీకు. బట్ ఎవరు కానీ ఇది ఇక్కడ చూసి ఇది నేర్చుకోరాదని చెప్పాను. ఎవరు కానీ మీరందరూ కూడా ఎవరు కానీ వేలు పెట్టకూడదు. ఎందుకంటే చేతులు కాల్చుకున్న అవుతారు. ఇది ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా. ఎంత మంచిదో అంత డేంజరస్ అన్నమాట. ఓకే. సో ఇలా దీన్ని అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఓకే బీటీసీ అనుకుందాం. ఓకే. ఈ ప్లస్లో ఇప్పుడు 118 117 7.17 సంథింగ్ రన్ అవుతుంది ఇక్కడ. సో సార్ ఏం చేశారంటే ఇక్కడ ఇదే ప్లస్లో 121 అంటే $1,21,000 ఉన్నప్పుడు ఇక్కడ డాలర్ పెట్టి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇగో ఎంత చూపించాను SHOT అని చెప్పేసి ఇక్కడ షార్ట్ మీద క్లిక్ చేశారు. ఇక్కడ ఇది రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఓకే పొజిషన్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత సో ఇక సార్ అంచనా కరెక్ట్ ఉంది కనుక ఏం చేశారంటే మరి టైమింగ్ ఉంటుంది ఇక్కడ సెట్ చేసుకోవడానికి సార్. ఇక్కడ దీని ఏమంటారంటే ఇదిగో ఇది ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది సార్. దీని అంటారు మరి స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్. ఓకే. టీపీ అంటే టేక్ ప్రాఫిట్. సో నీ యొక్క ఐడియా ప్రకారము మరి సార్ ఎంత రాశారు ఇందాక 1,21,000 ఎంట్రీ అయ్యి 1,18,000 సంథింగ్ అయిన తర్వాత మరి తనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడ మనం పెట్టలేదు కనుక చూపించదు. లేదంటే కింద ఎస్టిమేట్ P&L ఉంది కదా సార్, అక్కడ ఇక్కడ ఇగో ఇందులో తనకు అక్కడ పైన ఎంత పెడుతూ దాన్ని బట్టి $40 లేకపోతే $30 $20 అదే కౌంట్ చేసుకుంటుంది. అదే కౌంటింగ్ వస్తుంది అక్కడ. ఇక్కడ నువ్వు ఏ ప్రైజ్ అయితే ఎంట్రీ చేస్తావో ఇక్కడ తన యొక్క ప్రైజ్ వస్తుంది. తనకు రావాల్సిన రిలీజ్ ఎంత రిలీజ్ అవుతుంది అనేది USDT అనేది ఇక్కడ ప్లస్ మార్క్ ఇచ్చేసుకోండి. అలా ఎస్టిమేట్ P&L వస్తుంది. P&Lలో వచ్చినప్పుడు ఇక్కడ USDT ప్రైజ్ అనమాట. చూడండి ఇక్కడ 25 అని రాశాను కదా, అక్కడ ప్లస్ అవుతుంది తను రాసిన కొద్దీ. సో ఆ విధంగా సెట్ చేసి నిద్రపోయాడు అనుకోవచ్చు. ఏదేమైనా ఇక మన చూసే అవసరం లేదు. ఎందుకంటే మన ప్రెడిక్షన్ ఆల్రెడీ తను తెలుసుకున్నాడు పూర్తిగా. నేర్చుకున్న తర్వాత సో దీన్ని బట్టి మీకు అంచనా వస్తుంది. ఆ అంచనా వచ్చిన తర్వాత సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకొని పెట్టేసి నిద్రపోతారు. ఓకే. ఇప్పుడు ఈ రోజున అక్కడ మీరు అనుకోవచ్చు ఆ ప్లేస్ లోపల 60 కాడ 120 పెడితే $120 పెడితే సారు $80 సంపాదిస్తాడు, $84 సంపాదిస్తాడు. మరి సార్ దగ్గర 60 ఉంది కనుక $42 ఎర్న్ చేశాడు. బట్ ఈ 120 దాగల్లో ఒక $240 పెట్టుకుంటే అర్థం చేసుకోండి. ఇక 240 పెట్టుకుంటే ఎంత వస్తుంది? 84 $172 వస్తుంది. $172 సంపాదిస్తారు. సో మీరు ఆలోచించండి పబ్లిక్ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తుంది. ఏం చెప్పండి నేను అంతకంటే ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. బట్ దానికి కాను మనం పూర్తిగా ఇది నేర్చుకుని ఉండాలి. ఇది ఊరికే ఎవరో ఎక్కడో ఊరికే చెప్పి లేకపోతే యూట్యూబ్లో చెక్ చేసి యూట్యూబ్లో చెప్పినారు ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సపోజ్ ఇది క్యాండిల్ అనుకోండి. నేనే చాలాసార్లు చెప్తున్నాను ఇక్కడ రెడ్ క్యాండిల్ అంటే పడుతుందని, గ్రీన్ అంటే పైకి వెళ్తుందని చెప్పేసి వీటితో మనము అలా చేయలేం. ఇట్స్ ట్రూ. ఈ మాత్రం తెలిస్తే మనం అలా చేయలేం. దీనికి మొత్తం పూర్తిగా ట్రైనింగ్ అవసరం ఉంటుంది. వితౌట్ ట్రైనింగ్ చేయలేం. ఓకేనా? సో ఇవన్నీ ఎక్కడ తెలిస్తే మనకి మరి ఇందులో ఏముంటుందంటే మీరు చూడండి ఇక్కడ. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ 3-4 గీతలు కనబడుతున్నాయి. మీకు 4-5 గీతలు కనబడుతున్నాయి. ఆ ఒక్కొక్క గీతకి ఒక్కొక్కటే అర్థం ఉంటుంది. అర్థం ప్రతిదానికి అందులో అర్థం ఉంటుంది. ఆ గ్రీన్ ఎందుకు అయింది, రెడ్ ఎందుకు అయింది. సో మరి ఇక్కడ రెడ్ గ్రీన్ మధ్యలో ఇంకొకటి దీన్ని ఈ భాషలో విగ్ అంటారు. అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇక్కడ టైమింగ్ ఎవ్రీథింగ్
మరి ఉంటుంది. దాన్ని బట్టే వీళ్ళు అంచనా, వాళ్ళ యొక్క అంచనా అనేది ఉంటుంది. ఆ అంచనా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడుకున్నాం మనము, సార్ ఒక అంచనా ఫెయిల్ అయితే $60 పోవడానికి ఒక క్షణం పట్టదు, నిమిషం కాదు సార్, క్షణం పట్టదు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చూశాను, ఇప్పుడు ఇది అన్ని రెడ్ కలర్లు వచ్చినాయి, టకటక నేను వెళ్ళి ఆయనతో ఇది పడిపోతుంది ఇంకా అని పెట్టిస్తా అనుకో, పడిపోతుంది. రెడ్ కలర్ వచ్చినాయి సార్, నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ రెడ్ అంటే పడిపోతుందని. ఓకే, నేను పోయి అంత నాకు $60 $100 ఉన్నాయంత, ఇప్పుడు పడిపోతుందని పెడతా. సో అనుకోకుండా ఏమవుతుంది, మరి మళ్ళీ గ్రీన్ కలర్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, నువ్వు ఆపగలవా? నువ్వు స్టాప్ లాస్ అక్కడ పెడితే పర్వాలేదు, పెట్టకపోతే అంటే ఇక్కడ సార్ రెండు ఉంటాయి ఇక్కడ మీకు ఇందాక చూపించిన జాగాలో. సో నాకు $40 వస్తే నాకు టేక్ ప్రాఫిట్లో ఇంత కావాలా, మరి లాస్ కూడా పెట్టచ్చు ఇక్కడ. నేను నాకు ఓ $10 లాస్ అయింది అనుకో, $10 లాస్ అయింది అనుకో, సో అంటే ఏమైతే నేను $60 పెట్టాను కిందికి, అంటే నువ్వు షార్ట్ పెట్టావు అంటే పడిపోతుందని పెట్టావు, పెరుగుతుంది. సో పెరిగితే ఏమైతే నీ $10 లాస్ అవ్వగానే అది క్లోజ్ అవ్వాలి, అది కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట, ఇవన్నీ. సో మై పార్ట్నర్స్, అందుకని చెప్పేసి నేను ఏమంటానంటే బెటర్, ఇందాక నేను మీకు XRP అనేది చూసాం కదా, ఆ విధంగా మీకు అవగాహన ఉంటే, మీకు నమ్మకం ఉంటే, ఇలా చిన్న చిన్నవి. సో దీన్ని స్పాట్ అంటారు. స్పాట్ అంటే ఏంటి? దీన్ని స్పాట్ అంటారు. స్పాట్ అంటే సేమ్ ఇది ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టుగా. సో నువ్వు ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా. బట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడనేమో అది చాలా ఫాస్ట్, ఇది చాలా స్లో, చాలా స్లో. అంటే పబ్లిక్ ఇక్కడ కూడా మనీ అనేది ఎర్న్ చేస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇక్కడ నువ్వు ఎగ్జాంపుల్ ఇప్పుడు $3 కనబడుతుంది, నువ్వు తీసుకున్నావు, ఓ $300 పెట్టావు, ఓ 100 XRPలు తీసుకున్నావు. ఓకే, ఇది నువ్వు దీన్ని లాంగ్ టర్మ్స్ పెట్టుకోవాలి. దీన్ని లాంగ్ అనమాట. లాంగ్ అంటే ఏంటి? సపోజ్ నువ్వు ఎక్కడో విన్నావు, లేకపోతే నువ్వు ఒక ప్రిడిక్షన్ ఏంటంటే ఇది $5 వెళ్తుంది అనుకున్నావు. బట్ నువ్వు ఎప్పుడు వెళ్తుంది అనుకుంటున్నావు, ఎప్పటివరకు వెళ్తుంది అనుకుంటున్నావు? ఎగ్జాంపుల్ నెల రోజులు, లేదా 2 నెలలు, లేదా 3 నెలలు. 3 నెలలు వేసుకున్నావు అనుకో. బట్ ఇక్కడ సార్ వచ్చేసి మరి 3 గంటల్లో తీసుకున్నాడు కదా $40. నువ్వేమో ఇక్కడ 3 నెలలు ఆగాలి. ఎస్ సార్, మీరు చేసుకోండి సార్, లేదా మాట్లాడతారా? ఎవరు అడ్మిట్ అయ్యారు. సో సార్ వచ్చేసి ఇక్కడ 3 గంటలు తీసుకున్నాడు. బట్ నువ్వు ఇక్కడ $50 సంపాదించాలంటే మరి 3 నెలలు ఆగాలి. ఇక్కడ ఇది లాంగ్ టర్మ్ అనమాట. లేదా పెద్ద అమౌంట్ పెట్టుకోవాలి. ఇక్కడ సేఫ్, ఇక్కడ సేఫ్, అక్కడ కూడా సేఫే, నీకు తెలిసి చేసుకుంటే. ఇక్కడ ఏమో నువ్వు ఎక్కువ డాలర్ పెట్టుకోవాలి. ఒక్కోసారి అనుకోకుండా ఏమవుతుందంటే నువ్వు 3 నెలల్లో పెరుగుతా అనుకున్నావు, కరెక్టే. ఇప్పుడు అనుకోకుండా ఏమైంది, ఇంకో 10 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత ఇది $2.5 అయింది అనుకోండి. సో మళ్ళీ 2.5 నుంచి వెళ్ళి 3 అవ్వడానికి టైం పడుతుంది. 3 అయినాక నీ అమౌంట్ కరెక్ట్గా చూపిస్తుంది అక్కడ. ఆ తర్వాత అది పెరగాలంటే మళ్ళీ ఆగాలి. సార్ మ్యూట్ చేసుకుని సార్, ఎవరైనా మాట్లాడతారా? మరి మాట్లాడాలంటే మాట్లాడండి, లేదంటే మ్యూట్ చేసుకోండి సార్, డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినబడతలేదు సార్, వాయిస్ సన్నగా వస్తుంది కానీ నేను సైలెంట్ పెట్టుకొని ఒక్కనే వింటున్నా అట్లా. సార్ ఎవరైనా చెప్పండి, నా వాయిస్ సరిగ్గా లేదా మీకు? ఎవరికైనా, ఇంకెవరికైనా? సార్ క్లియర్ గానే ఉంది సార్, క్లియర్ గానే ఉంది. సార్కే సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. సార్ మీ దగ్గర వాయిస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, మీరు చేసుకోండి. ఒక్క నిమిషం నేను మాట్లాడే అవకాశం ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడ మనము పాయింట్ కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ ఓకే, $300 పెట్టి నువ్వు 100 కొనుక్కోవాలంటే $300 అవుతుంది. బట్ ఇక్కడ నీకు లాంగ్ టర్మ్ ఆగాలి, వెయిట్ చేయాల్సి వస్తుంది. అనుకోకుండా ఇది $2 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అనుకోకుండా $1.5 వెళ్ళే అవకాశం ఉంటుంది. అనుకోకుండా $1 కూడా వెళ్తుంది. ఇప్పుడు $3 నుంచి మనం తీసుకున్నాం కదా, అంటే మన ప్రెడిక్షన్ రాంగ్ అయితే, అంటే ఇది కూడా నీకు అబ్జర్వేషన్ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు అది ఇందాక ఆ సారు తెలుసుకొని ఎలా పెట్టాడో, అంటే తన ప్రెడిక్షన్ కరెక్ట్ అయ్యింది అంటే ఎన్ని రోజుల నుంచి దాన్ని ఆ క్రిప్టో కరెన్సీని అబ్జర్వ్ చేస్తున్నారో అనేది మనకు బయటపడుతుంది. సో అలాగే ఇక్కడ కూడా నీకు అవగాహన కావాలా, ఇక్కడ కూడా నీకు అవగాహన ఉంటేనే. సో దీంట్లో పబ్లిక్ చెప్తుంది $20 అని చెప్పేసి.
ఏమో $20 కాదు, $1 కూడా అవ్వచ్చు మళ్ళీ తిరిగి. అట్లా ఏది అయినా కూడా మన దగ్గర అవగాహన ఉండాలి అనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఓకే, ఇంకొక ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ స్పాట్లోకి వెళ్ళాం మనం. ఇప్పుడు ఇక్కడ అసెట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి సార్, మీరు చూస్తే ఇక్కడ ఒక జూపిటర్ అనేది కనబడుతుంది. ఇది స్పాట్లో. సో ఈ జూపిటర్ని మనం తీసుకున్నాము, $10 పెట్టి తీసుకున్నాము. సో చూడండి సార్, ఇక్కడ మీకు -1.52 కనబడుతుంది. అంటే అర్థం ఏంటి? $10 తీసుకున్నావు నువ్వు, బట్ ఇక్కడ ఏమైందంటే నువ్వు తీసుకున్న దానికంటే తగ్గుతూ వస్తుంది. అలా తగ్గుతూ వస్తూ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు దీన్ని నీకు కావాలని తీసుకుంటే నువ్వు $10 పెట్టావు, ఇక్కడ నీకు వచ్చేది $8.46 వస్తుంది. అంటే తగ్గింది అనమాట. పెట్టిన తర్వాత తగ్గింది. ఇది పెరుగుతాను పెట్టావు, నీ ప్రొడక్షన్ రాంగ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ARKM అని సంథింగ్ కనబడుతుంది. ఇది కూడా అంతే. $5 మనం తీసుకుంటే $1.30 మైనస్ అవుతుంది. ఇది స్పాట్లో ఇందాక మీకు చూపించాల్సి. ఇంకా కింద చూడండి, ఇంకా తగ్గింది. CGPT అంట. CGPT ఇది కూడా $5 మనం తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? $2 పైన తగ్గుతుంది. అంటే మనం ఏమనుకున్నాం, మనం ఇక్కడ లాభాలు తీసుకోవాలని పెట్టాం కదా, బట్ ఇక్కడ ఏమైంది? తగ్గిపోతుంది. అంటే దాని వాల్యూ తగ్గినప్పుడు నీ డాలర్ విలువ తగ్గిపోతుంది. సో ఇలా కూడా ఉంటుంది. అంటే జనరల్గా మీకు చూపించడానికి ఇవి నేను బై చేశాను. బట్ మళ్ళీ ఇది ఏం చేస్తాను నేను, ఇంకా కొన్ని రోజులు చూద్దాం. $10 అయిన తర్వాత, లేకపోతే మనకు అయిన తర్వాత కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కూడా మనం తీసుకున్నది మన ఒక అంచనా రాంగ్ అయితే ఈ విధంగా కూడా వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ ఇది చూడండి, ఇక్కడ $2 తగ్గింది కదా CGPT అనేది. CGPT ఓకే, చూద్దాం ఇక్కడ దీన్ని ఒకసారి. CGPT ఓకే, CGPT ఓకే. సో చూస్తే ఐ అండర్స్టాండ్ దిస్ రిస్క్ స్టార్టెడ్ అబౌ. ఓకే, సో కొన్ని రిస్క్తో కూడినే ఉంటాయి, అందుకని చెప్పేసి వాళ్ళు ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చూస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి సార్, ఏమవుతుంది ఇక్కడ పూర్తిగా ఇది ఏమంటారు, చంద్రముఖిలా మారిపోతుంది అన్నట్టు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. సో ఇక్కడ చూస్తే చూడండి సార్, కంటిన్యూస్గా నీకు ఇది పడుతూ వస్తుంది. ఎప్పటి నుంచి వెళ్ళి 14/8 ఈరోజు చూస్తాం. ఇది ఓకే, వన్ డే క్యాండిల్ చూస్తే కూడా ఇది ఎప్పుడు ఎంటర్ అయ్యామో నేను చూడలేదు, చూస్తాను. సో పూర్తిగా పడుతూనే వస్తుంది ఇది. చూడండి ఇక్కడ. సో నీకు నమ్మకం లేకపోతే, నీ యొక్క అంచనా ప్రకారం నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే తీసేయాలా. ఇప్పటికైనా $2 లాస్ కదా, తీసేసుకోవచ్చు. లేదు మరి ఇది వెళ్ళొచ్చు అని ఫ్యూచర్ నీకు అనిపిస్తే ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆఫ్ అయింది అనుకోండి, ఇంకా తగ్గింది అనుకోండి, ఏమవుతుంది? నీ $10 $5 చూపిస్తుంది. ఓకే, ఇలా కూడా ఉంటుంది అనడానికి ఇదంతా ఉదాహరణ మాత్రమే సార్. సో ఇదంతా కూడా మనము ఒక నాలెడ్జ్ తీసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడడం జరిగింది. సో ఎనీవన్ ఏది చేయాలనుకున్నా, ఏది చేసినా కూడా సో మన ఇష్టం. మనము లేదు PVC మెటీరియల్ ఎర్న్ చేయాలంటే, సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఫ్లక్చువేషన్ జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో రోజు మాట్లాడుకుంటున్న విషయమే. సో PVCని తీసుకోవాలనుకుంటే సో PVCలో కూడా మనం ఎర్న్ చేయొచ్చు. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 0.009256 ఉంది. ఓకే, ఇక్కడ నువ్వు ₹1,00,000 లేదా $2,00,000 ఇక్కడ పెద్ద మొత్తంలో కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే. ఎందుకంటే మరి ఇది తొందరగా ఫ్లక్చుయేషన్ జరగట్లేదు. ఈరోజు ఎవరైతే స్టేకింగ్లో రిలీజ్ పెట్టుకున్నారో వాళ్ళకు 10వ తారీఖు నుంచి 14 వరకు ఈరోజు రిలీజ్ అయినాయి, ఏదో విత్డ్రాల్ పెట్టుకున్నాయి. బట్ ఫార్మింగ్లో పెట్టినవి మాత్రం ఇంకా కాలేవు. ఓకేనా, 10 నుంచి 14 వరకు కూడా రిలీజ్ అయినాయి, అంటే పెండింగ్ లేకుండా రిలీజ్ అయినాయి స్టేకింగ్లో. సో ఇక్కడ నువ్వు ఎర్న్ చేయాలనుకుంటే ఏం చేయాలా? పెద్ద మొత్తంలో పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నువ్వు 1 lakh 2 lakh ఈ విధంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే సెంట్లలో మాత్రమే ఇక్కడ ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. కొన్ని సెంట్లలో మాత్రమే, అంటే పైసల్లో. డాలర్ల విషయంలో మాట్లాడుకుంటే సెంట్ అంటాం, మన ఇండియన్ రూపీలో మాట్లాడుకుంటే పైసలు అంటాం. సో పైసల్లో మాత్రమే ఫ్లక్చుయేషన్ జరుగుతుంది ఇక్కడ. ఆ పైసల్లో ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు నువ్వు ₹5,000 పెట్టుకున్నావు అనుకో, 4 పైసలు 10 పైసలు పెరిగినా కూడా నీకేం బెనిఫిట్ వస్తుంది సార్? రాదు. నీ BNB ఖర్చు కూడా రాదు.
20,000 పెట్టినా కూడా 30,000 పెట్టినా కూడా రాదు, నీకు ఏం లాభం రాదు. ఒక 50,000 దగ్గర పెట్టుకుంటే ఆ పైసల్లో జరిగినప్పుడు నీకు బిఎన్బి పోగా $2-3 వచ్చిండొచ్చు అంతే. బట్ అట్లీస్ట్ నువ్వు $10 కంటే తక్కువగా ప్రాఫిట్ తీసుకోకుండా ఉండకూడదు. అట్లీస్ట్ $5 కావాలంటే వెయిట్ చేయి, లేదా ఎక్కువ అమౌంట్ పెట్టుకో. అట్లీస్ట్ $5 వచ్చేదాకా ఆగాలి కదా, లాభం ఏముంది లేకపోతే. సో ఇక్కడ మనకు ఫ్లక్చుయేషన్ తక్కువ జరుగుతుంది కనుక ఇక్కడ కూడా మనకు సేఫ్ అండ్ సెక్యూరే కొనుక్కొని పెట్టుకుంటే. అలాగని చెప్పేసి చాలామంది ఆ టైంలో కొనుక్కోవడం జరిగింది. ఏది మరి $1 నుంచి వెళ్ళి $13 వెళ్ళింది కదా, సో ఇంకా పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి కొనుక్కోవడం జరిగింది. సో అప్పుడు ఆ టైంలో ఏమైంది అంటే కొంతమంది $13 అనేప్పుడు కొన్నారు, ఇంకా $20 తొందర అయిపోతుంది అని చెప్పేసి. సో కొంతమంది $10 ఉన్నప్పుడు కొన్నారు, మళ్ళీ $20 అనేప్పుడు మనం తీసేసుకుందాం అమ్ముకుందామని. సో కొంతమంది $9 అప్పుడు $8 అప్పుడు ఇలా కొనుక్కుంటూ వచ్చారు. బట్ కొంతమంది మార్కెట్ని అబ్జర్వ్ చేసి తీసేసుకోవడం జరిగింది. ఎవరైతే మీటింగ్లో వచ్చారో వాళ్ళు మీటింగ్ రాని వాళ్ళు ఎన్నో ప్రాబ్లం కొని పడేస్తే మనం అయిపోయింది, నో ప్రాబ్లం, ఎప్పటికైనా పెరుగుతులే అనుకొని ఉన్న వాళ్ళు చూడలేదు. చూడకపోతే దగ్గర $5 ఉన్నప్పుడు కొంతమంది కొన్నారు, $3 ఉన్నప్పుడు కొన్నారు. చూడకపోతే ఏమైంది, అది ఇప్పుడు డాలర్ ఉన్నప్పుడు కొన్నది అది ₹1 దానికంటే తక్కువలో కూడా మరి చూసుకుంటున్నారు కొంతమంది. చాలా అంటే అబ్జర్వేషన్ చేయకపోతే ఏమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది. బట్ మేము కూడా $12, $11, $9 ఉన్నప్పుడు కూడా మేము కూడా కొన్నాం. బట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తూ ఇంకా తగ్గేలా ఉందిరా బాబు అని చెప్పేసి ఒక పీవీసీ మీటర్ వెంబడి $2 లాస్ అయినా పర్వాలేదు. సపోజ్ మనం $10 కొనుక్కున్నాం అనుకోండి, $8 వరకు వచ్చింది. సో 100 కొనుక్కుంటే మరి ఒక పీవీసీ మీటర్ వెంబడ $2 లాస్ అవుతున్నాం. అంటే అక్కడ $200 లాస్ అవుతాం, పర్వాలేదు. కానీ అది 8 తర్వాత 7.5, 7 తర్వాత మరి 6.5 తర్వాత 6, ఈ విధంగా ఇంకా వెళ్ళిపోతే ఇంకా లాస్ అవుతాం కదా. మరి లాస్ట్ ఇప్పటి వరకు చూసుకుని ఉంటే మొత్తం లాస్ కిందకి వస్తుంది అది. సో అలా మేము ఏం చేసాం, మార్కెట్ని అబ్జర్వ్ చేసి తీసేసాం, పీవీసీని తీసి దాన్ని యూఎస్డి చేసాం. సో మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ కొన్నాం. అట్లా మరి ఇంకా రేట్ తగ్గిన తర్వాత మళ్ళీ కొన్నాం అనమాట. పీవీసీలు వచ్చేటప్పుడు ఆ టైంలో ఎక్కువ, ఎందుకంటే రేట్ ఎక్కున్నప్పుడు మనం తీసాం, రేట్ తగ్గినప్పుడు కొనుక్కున్నాం. సో అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పీవీసీ క్రిప్టోని అబ్జర్వేషన్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకు లాస్ లేదు ఇక్కడ. బట్ ఎవరైతే దీన్ని పెట్టి మర్చిపోదాం, చలో అది పెరుగుతూనే ఉంటుంది కదా అనుకున్న వాళ్ళు మాత్రం లాస్ అవ్వడం జరిగింది సార్. అందుకని చెప్పి దీని మన నమ్మకం లేకుండా పోయింది అట్లా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము ఎవరికి భరోసా ఇవ్వట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం అన్ని విషయాలు చెప్తున్నాం, చెప్పి వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తి మీద పెడుతున్నాం. ఎందుకంటే రేపొద్దున తగ్గినా వాళ్ళే బదులు, పెరిగినా వాళ్ళే, ఇంకొకరిని అనడానికి లేదు, ఇంకొకరిని అనడానికి లేదనమాట. సో ఈ విధంగా ఉంటుంది సార్ క్రిప్టో అనేది. సో మీకు ఎవ్రీడే ఏదో ఒకటి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం, నాకున్న సమయాన్ని బట్టి. సమయం ఉంది కనుక చెప్తున్నాం, బట్ సమయం లేకపోతే ఐ డోంట్ నో, మరి చెప్పడం కూడా కుదరదు. ఓకే, సో ఇది సార్ మరి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఓకేనా, సో కొద్దిగా ఎక్స్చేంజ్లో కూడా వెళ్దాం. ఎవరైనా మాట్లాడుంటే మాట్లాడచ్చు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడచ్చు. నేనేం అప్డేట్ ఇవ్వట్లేదు, జస్ట్ జనరల్గా ఇక్కడ చూసుకుంటూ చెప్తూ వెళ్తున్నాను అంతే. ఓకే, సార్ హ్యాండ్ రైజెస్ ఏం లేవు ప్రజెంట్ అయితే, ఓకే హ్యాండ్ రైజెస్ ఏం లేవు. ఓకే ఉన్నారు కదా, ఉంటే చెప్తానైతే. ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తే మీరు చెప్పండి. సో ఇక్కడ చూస్తే ఎక్స్చేంజెస్ చూస్తే కూడా నెంబర్ 1 ఎక్స్చేంజ్లో బైనాన్స్ కనబడుతుంది. నెంబర్ కూడా ర్యాంక్ ఇచ్చారు చూడండి, ఎడం పక్కన ర్యాంకు ఇక్కడ ఇది. సో ఇలా ఓకే, 100 లోపు కొనచ్చు. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ ఉన్నాయి కరెన్సీ ఎక్స్చేంజెస్ కూడా. చూస్తే 400 ఎంత ఉన్నాయి సార్, లాస్ట్ వరకు చూస్తే ఏర్పడుతుంది సార్ 251 అటైతే మనకి ఇక్కడ చూపిస్తుంది సిస్టమ్. ఇది సిస్టమ్ కాదు, మన కాయిన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 251 కరెన్సీని చూపిస్తుంది, 251 ఎక్స్చేంజెస్ని చూపిస్తుంది. బట్ కొన్నిట్లలో అసలు యావరేజ్ లిక్విడిటీ 0. సో డాలర్లలో మరి కొన్ని డాలర్లో కొన్ని
1.20 బిలియన్. సో మిలియన్స్. కొంత చూడండి సార్, 2039లో స్టేక్ క్యూబ్ అంట $3,178 మాత్రమే 24 అవర్స్ వాల్యూని చూపిస్తుంది. అలాంటి వాటిలో మనం చేయం. ఓకే, సో ఇంకా ఎనీవే ఇవన్నీ మనకు అవసరం లేదు. బట్ మనం ఏం చూస్తామంటే 1 నుంచి వెళ్ళి 20 వరకు 50 వరకు చేయాలనేది నా ఆలోచన. ఇన్ని కరెన్సీలు ఉన్నాయి కూడా, ఇన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఓకేనా? సో కొన్ని మరి ఇండియా అవి ఎక్కడి ఏం కథ అది కూడా చూసుకోవాలి. సో బైనాన్స్లో ఖచ్చితంగా మనము మనము చేస్తే మరి ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ప్రతిదీ అందులో మనకి ఏమంటుందని మనం ఆల్రెడీ కేవైసీ ఇచ్చి ఉన్నాం కనుక ప్రతి ట్రాన్సాక్షన్ డేనోస్ వాళ్ళకి తెలుసు మనం ఎంత అర్న్ చేస్తున్నాం, ఎంత ఏజ్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. అంటే వేరే వాటిలో కూడా కౌంట్ అవుతుంది. ఏదైతే నువ్వు మరి కేవైసీ ఇస్తున్నావో. ఓకే, కొన్ని ఉంటాయి వితౌట్ కేవైసీ, బట్ అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఒకసారి మన సెట్ అందులో $1,000 ఉన్నాయనుకోండి, లేదా $2,000 ఉన్నాయనుకోండి, ఆ టైంలో అది ఏమన్నా జరిగితే సో ఇక్కడ మనం కొద్దిగంత ట్యాక్సీ భయపడో లేకపోతే కేవైసీ ఇచ్చాం అని భయపడి వేరే వాటిల్లో చేసుకుంటే అవిగిన లేచిపోతే సో ఇక్కడ కొసలు ఇచ్చే జాగ లోపల అసలే పోతాయి అనమాట. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఏ ఎక్స్చేంజ్లో మనం ట్రేడ్ చేయాలి, ఏ ఎక్స్చేంజ్లో మనము ట్రేడ్ చేయకూడదు, ఏ ఎక్స్చేంజ్ని ఎందుకు మనము బిలీవ్ చేయాలి, ఎందుకు బిలీవ్ చేయకూడదు, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు యావరేజ్ లిక్విడిటీ చూడొచ్చు, 24 అవర్స్ వాల్యూమ్ కూడా చూసుకోవచ్చు. సో కొన్నిట్లలో కొన్ని ర్యాంకులు ఎక్కువ ఉన్నా కూడా మరి ఏమంటుందని 24 అవర్స్ వాల్యూమ్ అయితే ఎక్కువ కూడా ఉంది కొన్నిట్లలో. చూస్తున్నారు మీరు ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తున్నాం. మరి స్క్రీన్ సేవ్ అవుతుంది చూడండి. 6వ నెంబర్లో బిట్ గేట్ ఉంది. సో $7.79 బిలియన్ వాల్యూమ్ 24 అవర్స్లో. సో అలాగే గేట్ అంటే ఇది మనం చూసుకోవచ్చు, ఇది ఏ దేశం నుంచి వెళ్ళి రన్ అవుతుంది. సో మరి దీన్ని పబ్లిక్ ఎక్కువ యూటిలిటీ చేస్తున్నారా లేదా, సో మనం చేయొచ్చా లేదా అనేది కూడా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అలాగే 8వ నెంబర్లో గేట్ గేట్ 7.10 బిలియన్ మరి 24 అవర్స్లో. అలాగే 9వ నెంబర్లో కూకైన్ 2.86 బిలియన్ చేస్తుంది బిజినెస్. 10వ నెంబర్లో హెచ్టిఎక్స్. సో 11వ నెంబర్ క్రిప్టో కంపెనీ ఎక్స్చేంజ్. 12వ నెంబర్లో బిట్యూనిక్స్. సో 402.19 మిలియన్స్. తర్వాత బ్రింగ్ ఎక్స్. సో బ్రింగ్ ఎక్స్ అనొచ్చు. సో ఇది కూడా 1.34 బిలియన్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ సమ్మరీ చూస్తే కూడా సమ్మరీ కానీ దీన్ని చూడొచ్చు. మనం ఇలా కూడా చూసుకోవచ్చు ఏ విధంగా మరి తన యొక్క స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉంది. సో దీనికి సంబంధించిన న్యూస్ కానీ, సో బ్లాగ్ కానీ, వెబ్సైట్ కానీ, ట్విట్టర్ కానీ, చార్ట్ కానీ, ఫీజ్ కానీ, సో ఏ విధంగా ఉంది ఏం కథ అనేది కూడా మనం ప్రతిదీ కూడా డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసామంటే అదే తీసుకెళ్తుంది. సో పూర్తిగా దీని గురించి మనం చదివి సో ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో పూర్తిగా అన్ని లిస్టెడ్ ఉన్నాయా లేవా, డైలీ యావరేజ్ వాట్ కొన్నిటిల్లో కొన్ని కనబడవు. అందుకని చెప్పేసి వాళ్ళు సమ్మర్లో చెప్తారు, నేను ఈ కాయిన్స్కి మాత్రమే నేను ఇక్కడ మరి చేంజెస్ అవుతా, లేదా కొన్ని ఇప్పుడు ఇందాక మీకు బ్రింజెక్స్ చూపించాను మీకు. సో 12 నెంబర్స్లో ఏదైతే ఉందో కొన్ని ఏమవుతాయంటే అన్ని ఎక్స్చేంజ్లలో అన్ని కాయిన్స్ మీకు రిఫ్లెక్ట్ అవ్వవు. కొన్నిట్లలో ఫ్యూచర్లో ఆగిపోయేటి ట్రేడింగ్ మన స్పాట్లో ఆగిపోవడం, స్పాట్లో ఉన్నటువంటివి స్పీడ్లో రావు. అందుకే పూర్తిగా కూడా మనము చూసుకోవచ్చు అనమాట. పూర్తిగా మనము ఎక్స్చేంజ్ని అబ్జర్వ్ చేసి చేసుకోవాలి. మనం ఎక్స్చేంజ్ని చూస్ చేసుకునేటప్పుడు
కరెక్ట్గా అబ్జర్వ్ చేసే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కాపీ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు. ఓకే, ప్రతిదీ ఉంటుంది. సో నేర్చుకోవాలనుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు సార్. ఓకే, సో ఇక్కడ ఇక ఫైనల్కి వచ్చేసాం, టైం అయింది ఆల్రెడీ. ఇక్కడ మళ్ళొకసారి మనము డాటా ఇవ్వని వస్తుంది ఇక్కడ. ఏంటి? ఓకే, జస్ట్ పీవీస్ మెటా డాట్ ఇవ్వని రాశాను నేను. పీవీస్ మెటా ఈజ్ ఏ క్రిప్టో కరెన్సీ లాంచ్డ్ 2023 అంట. ఆపరేషన్ ఆన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ platform. It is a token no for it is presence decentralized exchange DEX like PancakeSwap version 2 version 3 with trading pair such a PVC WNAB. PVC Meta aims to be a trusted cryptocurrency with a supportive community focused on financial backing. The token has a total and circulating supply of about 1.5 billion PVC and is priced around 0.094 USD as of recent data. Its market capitalization is approximately 13.8 million with a 24 hours trading volume of few. సో చూడండి సార్, ఇది మనది కూడా మరి 24 hours వాల్యూమ్ అనేది 13.8 million వరకు కూడా వెళ్ళిందంట సార్. 24 hours వాల్యూమ్ మనము అది పట్టించుకోవట్లేదు ఎక్కువ, కానీ ఇది కూడా వెళ్ళింది సార్. 24 గంటల్లో $13.8 million వరకు కూడా 24 hours వరకు వెళ్ళింది సార్. ఇది కూడా ఇప్పుడు మనం రేట్ తగ్గుట్లో మనం దీన్ని ఎక్కువగా మనము లైక్ చేయట్లేదు, కానీ ద ప్రాజెక్ట్ emphasized security running on blockchain technology with the additional safety layers and highlights a strong community base. Wow, क्या बात है. The official website for PVC Meta of PVCMeta.io, the token has also been audited for smart contract security. మరి showing a moderate better. సో అర్థమవుతుంది, కానీ ఇది ఏం చేద్దామంటే బెటర్ నన్ను అడిగితే మన భాషలో మనం చదువుకుంటే ఎలా ఉంటుంది సార్? కదా సార్, బాగుంటుంది కదా సార్. మన లాంగ్వేజ్లో మనం చదువుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ అచ్చిరాని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చదువుకుని లాభం ఉంది సార్. ఇక్కడ నాకు పూర్తిగా రాదు. ఓకే, దీన్ని ఏం చేయాలా? కాపీ చేసి తెలుగు తీసుకెళ్దాం. అంగ్రేజీ టు తెలుగు. ఎస్. సో పీవీసీ మెటా అనేది 2023లో ప్రారంభించబడిన క్రిప్టో కరెన్సీ. ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 ప్లాట్ఫామ్ పై పనిచేస్తుంది. ఇది పాన్కేక్ స్వాప్ వెర్షన్ 2, 3 ఎక్స్చేంజ్లో DEXలో వంటి ట్రేడింగ్ జతలతో ఉనికిని ప్రసిద్ధి చెందిన టోకెన్. అంటే చాలా మంచిదని చెప్తుంది. పీవీసీ మెటా ఆర్థిక మద్దతుపై దృష్టి సారించే సహాయక సంఘంతో విశ్వసనీయ క్రిప్టో కరెన్సీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందంట. వావ్, లక్ష్యంగా పెట్టుకుందంట. ఇది ఈ టోకెన్ మొత్తం 1.5 బిలియన్ పీవీసీ సరఫరాను కలిగి ఉంది. మరియు ఇటీవల డాటా ప్రకారము మరి 0.0094 వరకు చేరింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కొన్ని వేల డాలర్లు, అంటే 24 గంటల్లో వాల్యూమ్ సుమారు 13.8 మిలియన్లకు వెళ్ళిందంట సార్. ఇప్పుడు మనం చూసాం కదా ఎక్స్చేంజ్లో 24 hours ఎంత వెళ్తుంది అనేది. ఇది కూడా 13.8 మిలియన్ వరకు వెళ్ళింది సార్. ఈ ప్రాజెక్టు భద్రతను నొక్కి చెబుతుంది. అదనపు భద్రత ఫోరంలతో బ్లాక్ చైన్ టెక్నాలజీపై నడుస్తుంది మరియు బలమైన కమ్యూనిటీ స్థావరాన్ని హైలైట్ చేస్తుంది. పీవీసీ మెటా కోసం అధికారిక వెబ్సైట్ PVCMeta.io స్మార్ట్ కాంట్రాక్ట్ భద్రత కోసం టోకెన్ కూడా ఆడిట్ చేయబడింది. మింటింగ్ అంటే ఒక బర్నింగ్ బై బ్యాక్లు మరియు డివిడెంట్ పంపిణీ ప్రారంభించబడిన లక్షణాలతో మితమైన భద్రత స్కోర్ను చూపుతుంది. సో ఇది మరి ఏమన్నారు సార్ ఇక్కడ? 1 minute. డివిడెంట్ అంటే ఇక్కడ పంచడం అన్నమాట, పంపిణీ. అంటే మనకు వచ్చిన లాభాన్ని మనతో ఉన్న వాళ్ళకి పంచడం అంటారు డివిడెంట్ అంటే. ఓకేనా? సో సోషల్ మీడియా ఉనికిలో ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, టెలిగ్రామ్లో మరియు ఫేస్బుక్లు ఉన్నాయి. ఇక్కడ కమ్యూనిటీ మరియు నవీకరణలు చురుకుగా ఉంటాయి. అధికారిక సైట్ PVCMeta.io పాటు విక్రయంతో మార్పిడి లావాదేవీల కోసం పీవీసీ మెటాతో అనుబంధించిన
టోకెన్ స్టేకింగ్ డాట్ అనే అధికారిక ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, బైనాన్స్ స్మార్ట్ చైన్ పర్యావరణ వ్యవస్థ సృష్టించింది. దాదాపు 15 క్రియేసివ్ మార్కెట్లో విస్తరించి ఉన్నది మరియు ఇది ప్రధానంగా పాన్కేక్లో లిక్విడిటీ పూల్స్ను కలిగి ఉంది. ఓకే, సో 15 ఎక్స్చేంజ్లలో ఉన్నా కూడా పాన్కేక్లో వీళ్ళు లిక్విడిటీ ఎక్కువ పెట్టారు సార్, ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది పాన్కేక్ అందుకే అని చెప్పేసి. మీరు వివరణాత్మక మార్కెట్ ట్రేడింగ్ డేటా కమ్యూనిటీ లింకులు లేదా సాంకేతిక ప్రత్యేకతలు కోరుకుంటే pvsmeta.ioలోకి వెళ్ళి సామాజిక ఛానల్ మరింత అనుసరించి ఉత్తమ వనరులు. మీరు టోకెన్ కమ్యూనిటీ నిశ్చితార్థం కాదు కదా సార్, ఇది వేరే వస్తుంది అక్కడ. బట్ వివరాత్మక సమాచారం కోరుకుంటే నాకు తెలియజేయండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. సో ఇది సార్ ఈరోజు. మరి మనకు టైం కూడా అయ్యింది ఆల్మోస్ట్. సో టైం కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. సో ఒక్కొక్కసారి నేను పీవీసీ మెటాని ఈ విధంగా వేరే వాటిల్లో మరి సెర్చ్ చేసి చెక్ చేస్తూ ఉంటాను, నాకు అలవాటు. ఎందుకంటే మనం కొన్ని రోజులు టైం లేకుండా ఉండే, కానీ ఇప్పుడు టైం ఉన్నప్పుడు మరి అది మనము చూస్తూ ఉండాలి కదా. ఓకే, నేను దీన్ని గ్రూప్లో కూడా షేర్ చేశాను. సో స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను సార్. సో థ్యాంక్ యూ సార్. మరి ఇంకెవరైనా ఒకసారి వచ్చారు కదా, లాలం లోవ సత్యనారాయణ, చెప్పండి సార్. వెల్కమ్ సార్. లోవ సత్యనారాయణ మీరు హ్యాండిల్ చేశారు, వెల్కమ్ సార్. ఓకే, ఎనీవే సో ఓకే. సో రేపటి నుంచి వెళ్ళి రేపు స్టార్ట్ అవుతుంది. మరి మీకు చెప్పాను, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ అప్రోచ్ని మిస్ అవ్వద్దని. రేపు నాకు ఆఫ్టర్నూన్లో మీరు మెసేజ్ చేయండి సార్, లింక్ రాలేదని చెప్పేసి లింక్ పంపించగలుగుతాను. ఓకే, ఆల్రెడీ లింక్ రెడీ అయ్యి ఉంది, బట్ మీకు షేర్ చేయలేదు అంతే నేను. ఓకేనా? సో ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ దొరకదు. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే, సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే, మరి ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, మరి ఇక టైం అయింది కనుక సెలవు తీసుకుందాం అందరం. సో అందరికీ నమస్తే సార్. అటెండ్ అయిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు, మాట్లాడిన వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ, వాళ్ళందరికీ నమస్తే. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అందరూ నిద్రపోయారు సార్, వెల్కమ్. థ్యాంక్ యూ, నమస్తే. జై పీవీసీ మెటా.